అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన జైల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను 2024లో రెండు పార్టీలు కలిసి పొత్తులతో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్న చాన్నాళ్ళ తర్వాత ఈరోజు రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అందులో జనసేనకి 24 మంది అభ్యర్థులు, టీడీపీ నుండి 94 మంది అభ్యర్థులను కూడా ఈరోజు ఖరారు చేశారు. అయితే ఈ ఖరారు చేసిన వెనక మాత్రం టీడీపీ అభ్యర్థుల పేర్లు నిర్భయంగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ 24 మంది తమ అభ్యర్థుల పేర్లు ప్రకటించ వెనక ఎటువంటి ఆంతర్యం దాక్కుంది, అసలు ఈ ఉమ్మడి మేనిఫెస్టోపై వైసీపీ నేతలు ఏమని అనుకుంటున్నారనే విషయం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి పేరాడ తిలక్ మనతో ఉన్నారు. చూస్తే ఈరోజు ఉమ్మడి జాబితా విడుదల చేశారు. ఈ జాబితా కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. పొత్తుల విషయంలో మాత్రం తను ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కన్సల్ట్ చేయకుండా ఆయన పొత్తు వ్యవహారాన్ని ఆయనగా ఈరోజు ఈ ఉమ్మడి జాబితా ప్రకటన ఏ విధంగా మీకు అనిపిస్తుంది? వైనాట్ 175 దిశగా వైసీపీ వెళ్తున్న ఈ తరుణంలో ఈ జాబితా మీకేమైనా కూడాను ఆటంకం కలిగించే పరిస్థితి? దీంట్లో కొత్తదనం ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటానికి కోసమే ఆయన పార్టీ పెట్టారు. కాపులు చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి వ్యతిరేకులు. కాపు సామాజిక వర్గం వ్యక్తిగా పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేయాలన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. ప్రజల్లో కూడా అనుమానం మొదటి నుంచి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్యాకేజ్ స్టార్ అని, రియల్ హీరో కార్ అని, అతను చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పనిచేస్తారని. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన నుంచి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆయన ఏ రోజు పనిచేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నిర్మాణాత్మకంగా పనిచేయవలసిన అవసరం ఉంది. ఏ పార్టీ అవనండి, పార్టీ తలగా ఐడియాలజీ అలా ఉంటుంది, ఏ పార్టీ అవనండి. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అలా పనిచేయలేదు. ఇక చంద్రబాబు నాయుడు పార్టీ ఏంటి? అతను అయోమయం, ఫస్ట్ నుంచి అయోమయంగా ఉంటాడు. అతను కన్ఫ్యూజు, మేనేజ్ చేసి ముఖ్యమంత్రి సీట్లు లాక్కుందామనే తాపత్రయపడుతుంటాడు తప్ప ప్రజల్ని మనసు గెలిచి ముఖ్యమంత్రిని అవ్వాలని ఆయన ఎప్పుడూ అనుకోడు. అని జనసేన పార్టీ పొత్తు టీడీపీకి ప్రతిసారి కలిసి వస్తుంది అనడానికి 2014 ఎన్నికలు ఫలితాలు రుజువు చేసి 2019లో ఆ రెండు పార్టీల మధ్యన విభేదం అధికారాన్ని కోల్పోయారు. 2024 మళ్ళీ రెండు పార్టీలు ఎక్కువంటే వైసీపీకి మాత్రం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఈ పొత్తు 2014లో ప్రజలకు ఆ రోజు తెలియదు వాస్తవంగా. 14 చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు టీడీపీకి అడ్వాంటేజ్ అయింది. ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ కోసం ప్రజలకు తెలిసింది, క్లారిటీగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి కోసం కూడా క్లారిటీగా తెలుసు. ఎందుకు 14 ఎన్నికల ముందు ఆయన అనేకమైన 600 పైచీలకు హామీలు ఇచ్చి పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని పార్టీలు ఏకమై అబద్ధాలు చెప్తూ ఆయన అధికారంలోకి రాగలిగారు. ఈవేళ చంద్రబాబు నాయుడు 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటే ఆయన అమలు చేయలేకపోయాడు. ప్రజలకి క్లారిటీగా ఎటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయలేదని చెప్పి ప్రజలు రిజెక్ట్ చేశారు. ఆ క్రమేణా దాంట్లో భాగమే ఆనాడు మరి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలపైన వెనుక తను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా కల్పించడం, మరి ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ మనసుకు అదుక్కునే విధంగా ప్రతి వ్యక్తితో స్వయంగా కలవటం, వాళ్ళని వాదార్చటం. నేను అధికారంలో వచ్చిన వెంటనే మీరు ఏదైతే చెప్పారో, ఏ సంక్షేమం, ఏ బాధలు, ఏ ఇబ్బందులు పడ్డారో అవన్నీ నా నోటీసులు ఉన్నాయి, నేను విన్నాను, నేను అవన్నీ అమలు చేస్తానని చెప్పి భరోసా ఇవ్వటం. దాని ద్వారా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లక్ష్యం, ఏ పేదవాడు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలా, పేదవాడికి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలా, పేదవాడి కోసం ఈ ప్రభుత్వం ఉందని ఒక భరోసాను ఇవ్వాలని విధంగా పనిచేయటం. ఆ పనిచేసే క్రమంలోనే ఈరోజు 152 కాకుండా వైనాట్ 175 దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా ఉండబోతుంది అని ఈరోజు వాళ్ళు స్పష్టం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం అనేది మరి టీడీపీ, జనసేన, బీజేపీ, ఇంకే రాజకీయ పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ కూడా వాళ్ళతోనే ఉంది. కుటుంబంలో తగులు పెట్టి
షర్మిల గారిని బయటికి తేవటం, షర్మిల గారు కాంగ్రెస్ సోనియా గాంధీని ఒప్పించి 14 ముందు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల గారిని తీసుకురావటం, పవన్ కళ్యాణ్ను ఒప్పించటం, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. అందుకు మహిళా మనులు ఎక్కడికి వెళ్తున్నా సరే జగనన్న 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 అనే మాట చెప్తున్నారు తప్ప ఇంకో మాట లేదు ప్రజల్లో. కనుక ఇవన్నీ అతని ప్రయత్నంలన్నీ కింద మళ్ళీ ప్రయత్నం చేసి ఎలాగైనా గద్దె రావాలని ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యపడదు, ఇప్పుడు ఈ రాష్ట్రంలో అది సాధ్యపడదు. అందుకే వాళ్ళ టికెట్లు కూడా అయోమయంగా ఉంది. ఆ పాత సీసాలోనే కొత్త సారేసి గట్టెన అవ్వాలని ప్రయత్నంలో ఉన్నారు. ఈ టికెట్లు కూడా స్పష్టంగా ప్రకటించుకోలేకపోయారు. 24 సీట్లు ఇస్తే ఆ 24 కూడా ఆయన అనౌన్స్ చేయలేని పరిస్థితిలో ఇవాళ జనసేన ఉంది. ఇక టీడీపీ సీట్లు చూసుకుంటే ఆ పాత వాళ్ళనే ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు 40% యూత్ని అవకాశం ఇస్తాను. ఈవేళ ఆయన ఇచ్చింది ఎంత? 18% మంది యువతకి అవకాశం కల్పించాడు. పారదర్శకంగా పేదవాళ్ళకి ఎవరైతే ప్రజల మధ్య ఉంటారో వాళ్ళనే నేను సీట్లు ఇస్తానని చెప్పాడు. ప్రజలకు సత్సంబంధాలు లేని వ్యక్తులకి, కార్పొరేట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వీళ్ళు సీట్లు ప్రకటించారు. సీట్లు ప్రకటించే క్రమంలో ఈరోజు రెడ్ శాండిల్ స్మగ్లర్స్ను, రౌడీ షీటర్లను కూడా వైసీపీ పెట్టుకుంది ఈరోజు క్యాండిడేట్లు. నేను మాత్రం క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్లకు ఇచ్చానని కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అనడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీ పెట్టిన నుంచి ఒక శాసనసభకు ఎన్నుకోబడే వ్యక్తి ఎలాంటి వాడు ఉండాలా ప్రజలకి, అలాగే శాసన మండలికి వెళ్ళే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలా, రాజ్యసభ సభ్యులు ఎలాంటి వాళ్ళు ఉండాలా, అలా ఒక సిస్టమేటిక్గా ప్రజలతో ఉన్న వాళ్ళనే ఎన్నుకున్నాను. నా అలాంటి వాడికి ఈరోజు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటే నా దగ్గర ఏం డబ్బు ఉందా? నేను జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఆయన పార్టీ పెట్టిన నుంచి ప్రజల కోసం ఆయన ఏం చెప్తే ఒక కార్యకర్తగా, ఆయన అభిమానిగా ప్రజల మధ్య పనిచేయటం వల్లే ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి అయ్యాను. మరి మాలాంటి నియామకాన్ని చూసుకుంటే రాష్ట్రంలో అనేక మంది, నందిగామ సురేష్ గారు కానీ, మరి తిరుపతి ఎంపీ గారు కానీ, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఈరోజు రాజ్యసభకి, నిన్ననే బాబురావు గారు రాజ్యసభకు ఎన్నుకో అవ్వటం, ఆయన ఉబ్బితొబ్బిబ్బైపోతున్నారు ఆ ప్రకటన చూడగానే. అలాగా మరి ఈరోజు సామాన్యమైన మనిషి, సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని నేనున్నానని భరోసా కల్పిస్తూ ప్రజలే మీకు కొలబద్ద, ప్రజలతో మీరు ఉంటే ఈ పార్టీ టికెట్ వస్తుంది అని ఆయన అనేక సర్వేలు చూసుకుని ఎంతటి వాళ్ళు కూడా ఈవేళ వైఎస్ఆర్ పార్టీలో హెవీ కాంపిటీషన్ ఉన్న టికెట్లు రావట్లేదు. మేము 40 కోట్లు పెడతాం, 50 కోట్లు పెడతాం, ఎంతైనా పెడతాం, మాకు టికెట్ ఇవ్వండి అన్నా కాదు. అతను అది ప్రజలతో ఉన్న వాళ్ళకే. ఇక అలాంటి పద్ధతి వైఎస్ఆర్ పార్టీలో అవకాశం ఉండదు. ఆయన ఒక సిస్టమేటిక్గా వెళ్ళిన వ్యక్తి. ప్రజలతో ఎవరైతే ఉంటారో, ప్రజా సంక్షేమం కోరి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ప్రజలకు వివరించే ఆ వ్యక్తులనే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు. ఈ ముక్కుముడి ఈ కలయికని, వైసీపీని ఎదుర్కోవడానికి, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ తేవాలన్నటువంటి వాళ్ళ తాలూకా నిర్ణయం నేపథ్యంలో ప్రకటించినటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థుల జాబితా విషయంలో వైసీపీ ఉనికిపోతుందన్నటువంటి ఒక ఉదంతులు వినిపిస్తుంది. నిజమేనా? ఆల్మోస్ట్ ఆ టికెట్ల ప్రకటన అందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటిస్తుంటే నవ్వుకుంటున్నారు. వైసీపీ ఎందుకు ఉనికిపోతుంది? వైసీపీ క్లారిటీగా ఉంది. ఆల్రెడీ టికెట్లు ప్రకటించారు, క్యాంపెయిన్లు జరుగుతున్నాయి, ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో మేము ఈ కార్యక్రమాలు చేశాం, ప్రజలకి ఈ సంక్షేమం ఈ రకంగా ఇచ్చాము, ఈ అభివృద్ధి ఇలా చేశాము, రేపు మాకు అవకాశం కల్పించండి, జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, జగన్మోహన్ రెడ్డి వెంట నడవండి, పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, మీరు అవకాశం కల్పించండి అని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మాకు తండోపుతండాలుగా ప్రజలు ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నాం. 175కి 170 సీట్లు వీళ్ళు సునాయాసంగా మేము గెలుచుకుంటాం. దానికి పెద్ద ఎక్కడ మా దగ్గర అయితే కన్ఫ్యూజ్ లేదు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్ ఇవంతా కూడా కన్ఫ్యూజ్. ఇవంతా ఎందుకు అందరు కూడా ఒక అవగాహనతోనే కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా మ్యాన్ప్లే చేసి ప్రజల్ని ఏదో మభ్యపెట్టి బయటపడిపోదామన్న ఆలోచనతో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే 4 సిద్ధం సభలు ఈ వేళకి 3 జరిగాయి. 3 దగ్గరలు జరిగిన దాంట్లో
కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఉరుకులేస్తుంది. జగనన్న 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 అని చెప్పి ప్రజలు తండోపతండులుగా పరిగెత్తుకొని వస్తున్నారు. ప్రజల్లో అది కనిపిస్తుంది. మేము ఏ గ్రామం వెళ్ళినా, నేను పాతపట్నం నియోజకవర్గం గిరిజన గ్రామాలు వెళ్తే మేము జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మాకు అన్ని రకాలుగా చూసుకున్నాడు, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు, వేలాది కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందిందే అంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలు ఈ జిల్లాకు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది తప్ప ఏనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ జిల్లాకి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనుక మేము ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటాం, ఆయన ఎవ్వరికి టికెట్ ఇస్తే వాళ్ళ వెనక మేము ఉంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఉమ్మడి జాబితా ప్రకటనలో టీడీపీ ప్రకటించిన 94 స్థానాలను అభ్యర్థుల పేర్లు చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనకంజ వేయకపోయినా కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి 24 శాసనసభ్యులకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు ప్రకటించడం ఇది పాత సీసాలో కొత్త సారా మాదిరిగా ఉంది. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి కూడాను చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తూ వస్తున్నారు. కానీ తన పార్టీని మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యమైనటువంటి జనసేన 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో అనుభవమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ రోజు ప్రజలను నమ్మబలికించి అధికారంలోకి రావడం జరిగింది. 2019 ఎన్నికల్లో ప్రజలంతా గమనించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరైన నాయకుడు అన్న ఉద్దేశంతోనే 152 అసెంబ్లీ స్థానాలు గెలిపించి 23 ఎంపీలను కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 2024లో కూడా వైనాట్ 175 అనే నినాదంతో అభ్యర్థుల పేర్లు ప్రకటన అయితేనేమి, వారు ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్న ఈ తరుణంలో జనం తండోపతండాలుగా స్వాగతం పలుకుతున్నారు. సిద్ధం సభలే ఈరోజు దానికి తార్కాణాన్ని తిలక్ స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయంలో జాబితాలో ప్రకటనలను కూడాను స్పష్టత లేనటువంటి ఈ కూటమి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే వీరంతా కూడాను ఒక కూటమిలా ఏర్పడ్డారు. ఈ కూటమి వల్ల రాష్ట్రానికి ఒరిగేలేదు. వైసీపీ పార్టీ మాత్రం 2024లో మళ్ళీ అధికారంలో రావడం ఖాయం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం కావడం ఖాయమని చెప్పి పేరాడుతూ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.